దావీదు ఏమంటున్నాడంటే, నా యొక్క హృదయము అహంకారం గలది కాదు. దేవునికి మనందరికి తెలుసు ఎలాంటి హృదయం అంటే ఇష్టం ఉండదు. అహంకారం కలిగినటువంటి హృదయం అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఎందుకంటే సామెతల గ్రంథంలో ఉంటుంది 16వ అధ్యాయంలో, అహంకారము గర్వము ఎప్పుడు కారణమైతాయి? మనము పడిపోవడానికి. దేనికి? మనము పడిపోవడానికి. చూడండి, ఇక్కడ వచనం ఉంటుంది, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనసు నడుచును. ఎవరైనా మీ జీవిత దినములలో ఎవరైనా మీకు ఇట్లా కనబడుతున్నారంటే మనము దానిని అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? మనం ఎప్పుడైనా ఆ మాటని చెప్పకూడదు. వాళ్ళు చాలా గర్వం కలిగిన వాళ్ళు, వాళ్ళు చాలా అహంకారం కలిగిన వాళ్ళని మనం నోటితో చెప్పకూడదు. ఎందుకంటే మనం ఏదైతే విత్తుతామో అదే మరల రిటర్న్ మనం కోసుకుంటాం. అంటే ఈరోజు మనం చెప్పినాం కనుక రేపటి దినమున మనని గురించి వేరొకరు చెప్తాం. సో అందుకనే మనం ఏం చేయాలి? దేవుడి యొక్క వాక్య ప్రకారం మనము నడుచుకోవాలి. ఆయన వాక్యం ఏమని చెప్తున్నది? ఎవరైనా గర్వం కలిగిన హృదయం కలిగిన వాళ్ళు ఉంటే అది దేనికి కారణమైనది? నష్టమునకు కారణం. అది ఒకవేళ అహంకారం ఉంటే అది దేనికి కారణమవుతుంది అంటున్నాడు? అది మనం పడిపోవటానికి. దేనికి? పడిపోవటానికి. ఈ రోజులలో చాలా మంది చాలా రకరకాలుగా వ్యక్తుల గురించి కానీ అదేవిధంగా ఇతరుల గురించి కానీ మాట్లాడుతూ ఉంటారు. దైవ సేవకుల గురించి కానీ ఎవరు ఏది పడితే అది కామెంట్ చేస్తుంటారు ఈజీగా. ఎప్పుడైతే మనం ఈజీగా ఒకరిని కామెంట్ చేస్తున్నామో అది చాలా డేంజర్. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? మొట్టమొదట మన యొక్క కంటిలో ఉన్న నలుసుని క్లీన్ చేసుకోవాలి. అప్పుడే మనకు చాలా తేటగా కనబడుతుంది. ఏంటిది తేటగా కనబడేది? అతనిలో ఉన్న తప్పు కాదు, అసలు ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు దాని వెనుకాల ప్రతి ఒక్క వ్యక్తి ఒకవేళ అది పడిపోతున్నా, ఒకవేళ అతడు చెడుతనంలో కలిగి ఉన్నా దాని వెనుకాల ఒక అపవిత్రాత్మ అనేది దాగి ఉంటుంది. ఆ వ్యక్తి అలా మారడానికి కారణం ఏంటిదంటే ఒక దురాత్మ. ఇన్ని రోజుల వరకు మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా చేంజెస్ అవుతున్నాయంటే ఆ వ్యక్తిలో ఏమొస్తున్నాయి? మార్పు వస్తుంటది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఇన్ని రోజుల వరకు మంచిగా ప్రవర్తిస్తున్నాడు, మంచిగా ఉన్నాడు ఇంట్లో వాళ్ళతో అందరితో, కానీ సడన్ గా అతనిలో మొండితనం కానీ లేదంటే ఇనకపోవడం కానీ ఇలాంటి ఏదైనా కార్యం కనబడుతుందంటే ఇమ్మీడియట్ గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటిదంటే అతనిలో ఒక దురాత్మ లేదంటే ఒక చేతబడి కార్యము, ఒక అపవిత్రాత్మ కార్యము అనేది తప్పకుండా కార్యం చేస్తుందని అర్థం. ఎందుకంటే మంచిగా ఉన్న వ్యక్తి సడన్ గా మారిపోవడానికి కారణం ఏంటిదంటే మొట్టమొదటిగా అతని జీవితంలో ప్రార్థన లేకపోవడము, దేవుని యొక్క వాక్యంని సరిగ్గా వినకపోవడం వలన ఇలాంటి కారణములు అనేవి కలుగుతుంటాయి. అందుకనే దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే పడిపోతున్నావో అప్పుడు చాలా జాగ్రత్తగా మనల్ని మనము పరిశీలించుకోవాలి. దేవుడు వార్నింగ్ చేస్తున్నాడు. సో మనము ఏం చేసుకోవాలంటున్నాడు? ఫస్ట్ నీ కంటిలో ఉన్న నల్స్ని క్లీన్ చేసుకో. కారణం ఏంటిదంటే అతడు ఎందుకు పడిపోగలుగుతున్నాడు అనేది నువ్వు చూస్తావు, ఐడెంటిఫై చేస్తావు. వాళ్ళని ఈజీగా కామెంట్ చేయడం కాదు, కానీ వాళ్ళలో ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు దానిని గుర్తించడానికి. అందుకని ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా యొక్క హృదయము అహంకారం కలిగినది కాదు. మనం కూడా దావీదు వలె చెప్పే వ్యక్తులంగా ఉండాలి. దావీదు వలె ఈరోజు నువ్వు నేను చెప్పగలుగుతావా? నా యొక్క హృదయంలో అహంకారం లేదు, 0%. మనకి ఏది వచ్చినా దేవుడు ఆయన కృపను బట్టి మనకు అనుగ్రహిస్తాడు కనుక, సో ఏదైనా మన సొంత శక్తి చేతను మన యొక్క సొంత బలం చేతను ఏది కూడా మనము సంపాదించుకోలేము.
ఏదైనా మనకు వచ్చిందంటే అది దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అది మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనంతటా మనం ఏది కూడా సంపాదించుకోలేము. కనుక నీ జీవితంలో ఏది వచ్చినా దేవా నీకే మహిమ, అది నీ నామ మహిమ కొరకే వాడబడాలి. ఇది నువ్వు ఇచ్చినది, ఇది నీ నామాన్ని మాత్రమే నేను మహిమపరిచేదిగా ఉండాలని మనం ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామో మన జీవితంలో ఎప్పుడు కూడా గర్వం కానీ, అహంకారం కానీ, అవిధేయత కానీ ఏది కూడా ఉండదు. ఎల్లప్పుడూ నువ్వు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతావు. దేని ద్వారా మనం నడిపించబడతాం? పరిశుద్ధాత్మ.